నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిపక్షాలను ఎలా అణిచివేయాలనే ఆలోచనపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదన్న మెదక్ మాజీ ఎమ్మెల్యే. రోజుల్లో మళ్లీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే అన్న నర్సాపూర్ మెదక్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్. వెల్దుర్తి పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమక్షంలో సునీత లక్ష్మారెడ్డి జన్మదిన వేడుక. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 395వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం. గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించిన డీసీసీ అధ్యక్షురాలు. నిన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని మాత్రమే పెట్టామన్న ఆంక్షారెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిపక్షాలను ఎలా అణిచివేయాలనే ఆలోచనపై ఉన్న శ్రద్ధ ప్రజలపై ఉంటే తెలంగాణలో ఇంకా అభివృద్ధి జరగదని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డిలు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పద్మా దేవేందర్ రెడ్డి వంటేరు ప్రతాప్ రెడ్డిలు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిపక్షాలను ఎలా అణిచివేయాలనే ఆలోచనపై ఉన్న శ్రద్ధ ప్రజలపై ఉంటే తెలంగాణలో ఇంకా అభివృద్ధి జరిగేదని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పద్మా దేవేందర్ రెడ్డి వంటేరు ప్రతాప్ రెడ్డిలు మాట్లాడారు. క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టిన నిరసిస్తూ సోమవారం రోజున గజ్వేల్ బంద్కు పిలుపునిచ్చారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలని ఎక్కడా లేదన్నారు. మరి రాహుల్ గాంధీ ఇంట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇంట్లో ఉందా అని వారు ప్రశ్నించారు. గజ్వేల్ క్యాంపు కార్యాలయంలోకి చొరబడే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఇలా కాంగ్రెస్ నేతలు గుండాగిరి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అంటున్నారే కానీ చేసేది గుండాల పాలన అని ఎద్దేవా చేశారు. రాబోయేది తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ ను ఏమన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు చిదిరించుకుంటున్నారని హెచ్చరించారు. నువ్వు కూడా తెలంగాణ పౌరుడివే, నీకు ఎన్ని వస్తాయో తెలుసుకోండి. ఇప్పుడు ఇక్కడున్న మీడియా మిత్రులందరూ కూడా తెలంగాణ పౌరుడే. 6 గ్యారంటీలు అవన్నీ మీ మనసాక్షి చెప్తుందా? నోరు రేవంత్ రెడ్డి పోయి కేరళ చెప్తున్నాడు 6 గ్యారంటీలు చేసినా అని. తులం బంగారం ఇచ్చిందా? రైతు బీమా ఇచ్చిందా? రైతు బంధు ఇస్తుందా? కౌలు రైతులకు డబ్బులు ఇస్తుందా? పేదలకు 2500 మహిళలకు ఇస్తుందా? ఏమిస్తుడు? 6 గ్యారెంటీలు ఎక్కడ అమలైంది? రుణమాఫీ ఎక్కడ అమలైంది? పెన్షన్ 4000 చేస్తాను చేసిందా? 6000 చేస్తాను చేసిందా? ఏదమలైంది? ఇలా దమ్ముంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే కొడంగల్లో డిపాజిట్ కూడా లేదు. కొడంగల్ అదే మనకు గుర్తుందాలే. మొన్న 2 మున్సిపాలిటీలలో గొడవడితే నర్సరీ గుర్తుందాలే. సొంత ఊర్లో వర్గాల్లో ఓడిపోయింది కదా, ఓడిపోయింది కదా, జ్ఞానం ఉండాలి కదా. ఎందుకు ప్రజలు పక్షాన్ని నిలబడండి. మీ రేవంత్ రెడ్డి కాలు మొక్కి దండం పెట్టి మనము కేసీఆర్ గారు 185 కోట్ల రూపాయలు పెండింగ్ వరకు శాంక్షన్ ఇచ్చి ఉండే ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి గౌరవ కేసీఆర్ గారి నియోజకవర్గం ఇది. కేసీఆర్ గారి రెసిడెన్షియల్ హౌస్ మీదనే గుండాల మాదిరిగా దాడి చేయడం, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గజ్వేల్ అంటే అభివృద్ధికి అడ్రస్. గజ్వేల్ అంటే అభివృద్ధికి అడ్రస్ ఇది. గజ్వేల్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే గజ్వేల్. అసెంబ్లీలో ఎదుర్కోలేక ప్రజలు మళ్ళీ కేసీఆర్ వైపు వస్తున్నారు, కేసీఆర్ ను మళ్ళీ కోరుకుంటున్నారు. కాబట్టి దానికోసం అది ఓర్చుకోలేకనే ఇక్కడున్న రాజకీయ నాయకులు చిలిపి చేష్టలు చేసి, చిన్న చేష్టలు చేసి, చిల్లర చేష్టలు చేసి మరి క్యాంపు కార్యాలయం మీదకి దాడికి రావడం జరిగింది. సహించేది లేదు. ఏమంటారు చూడండి, ఈట్కా జవాబు పత్తర్ సే దేంగే. మీరు చిల్లర పనులు చేసి మీరు కనుక ఇట్లాంటి పనులు చేస్తే డెఫినెట్ గా
ప్రతి సమాధానం ఉంటుంది. మీరు ఏదైతే మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టే రకంగా చేస్తారో దానికి తప్పకుండా ప్రతి సమాధానం కూడా ఇచ్చే పరిస్థితి పోలీసులు అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులది. ఒక్కసారి చూసినాం, ఓపిక కూడా హద్దు అనేది ఉంటుంది. కానీ ఇంకొకసారి ఇట్లాంటి కనుక పునరావృతం అయితే ఊరుకునే ప్రసక్తే లేదు. తప్పకుండా అదొక పవిత్రమైన దేవాలయం లాంటిది. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చి తెలంగాణను 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్లి గజ్వేల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ లాంటి ప్రాజెక్టుల కల్పతరులను ఇచ్చి ఇక్కడ మొత్తము పంట పొలాలకు నీళ్ళనిచ్చి ప్రజల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నది గౌరవ కేసీఆర్ గారు. ఇక్కడ ఆదర్శంగా నిలిచింది నియోజకవర్గం. ఒక ముఖ్యమంత్రిగా తన బాధ్యతను పూర్తిగా నెరవేర్చి ఇక్కడ ప్రజలందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ప్రజలను మన్నలను పొంది 3 సార్లు కూడా గౌరవ కేసీఆర్ ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించారంటే అది రానున్న రోజుల్లో మళ్లీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని నర్సాపూర్ మెదక్ మాజీ మార్కెట్ చైర్మన్ కోదండ కృష్ణగౌడ్ అన్నారు. వెల్దుర్తి బస్టాప్ పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమక్షంలో సునీతా లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. రానున్న రోజుల్లో మళ్లీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని నర్సాపూర్ మెదక్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోదండ కృష్ణగౌడ్ అన్నారు. వెల్దుర్తి బస్టాప్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యకర్తల సమక్షంలో సునీతా లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి సునీతా లక్ష్మారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని రానున్న రోజుల్లో మళ్లీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని మెదక్ మాజీ వైస్ చైర్మన్ కోదండ కృష్ణగౌడ్ అన్నారు. వెల్దుర్తి పట్టణంలోని వెల్దుర్తి బస్టాప్ లో బీఆర్ఎస్ కార్యకర్తల సమక్షంలో సునీతా లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి సునీతా లక్ష్మారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే మళ్లీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులకు అండగా ఉంటానన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు పెడుతున్న అక్రమ కేసులకు అధైర్యపడవద్దన్నారు. బీఆర్ఎస్ పార్టీ వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తాను ఒక అడుగు ముందుకేస్తే లక్షల అడుగులు మీరేస్తూ వెనకాలే ఉంటారన్న నమ్మకం, విశ్వాసంతో ముందుకు వెళ్తున్నానన్నారు. కార్యకర్తల ధైర్యం, కార్యకర్తలే తనకు దైవమని ఈ సందర్భంగా మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోదండ కృష్ణగౌడ్ ఉద్వేగానికి లోనయ్యారు. మంచికి చెడుకు, సంతోషానికి దుఃఖానికి తోడుగా ఉంటారని హామీ ఇచ్చారు. సదా మీ సేవలో ఉంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు రంగి కృష్ణ, మెదక్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కోదండ కృష్ణగౌడ్, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, ఉప సర్పంచ్ రవీణ్ కుమార్, మాజీ ఎంపీటీసీలు వెన్నవరం మోహన్ రెడ్డి, జగ్గా అశోక్ గౌడ్, సర్పంచ్లు రంగారెడ్డి, సాయిలు శ్రీనివాస్, వార్డు మెంబర్ షాకారం శ్రీనివాస్, పామండ శేఖర్, సీనియర్ నాయకులు రమేష్ చందర్, రమేష్ గుప్తా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ వెన్నంటూ ఎప్పటికీ తోడుంటామని ఈ నర్సాపూర్ నియోజకవర్గ సునీతా లక్ష్మారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారి జన్మదినం మండల బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకొని మళ్ళొక్కసారి మనకి ఎమ్మెల్యేగా ఉండి ఇంకా మన నర్సాపూర్ నియోజకవర్గాన్ని, వెల్దుర్తి మండలాన్ని మంచి డెవలపింగ్ విషయంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిందిగా మేడం గారికి మరొకసారి చేయాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సునీత. ఈరోజు మన ప్రియతమ నాయకురాలు నర్సాపూర్ శాసనసభ్యురాలు వాకిటి సునీతా లక్ష్మారెడ్డి జన్మదినం పురస్కరించుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. మన సునీతా లక్ష్మారెడ్డి గారు ఇలాగే నిండు నూరేళ్ళు చల్లగా బతికి మన తాలూకాకు ఎంతో సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు సునీతా లక్ష్మారెడ్డి మేడం ఆరోగ్యాలు అష్టైర్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమానత్వం కోసం కృషి చేసిన ఆదర్శనీయుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు ముత్తిగల్ల రామచంద్రం పేర్కొన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని దళిత సంఘాల ఆధ్వర్యంలో మెదక్ చేగుంట రహదారిపై స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సమానత్వం కోసం కృషి చేసిన ఆదర్శనీయుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని సమాజ నిర్మాణం కోసం సమానత్వం కోసం కృషి చేసిన గొప్ప మహానాయకుడు బాబు జగజీవన్ రావు అందరికీ ఆదర్శనీయుడని తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు ముతిగల రామచంద్రం పేర్కొన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో చేగుంట మెదక్ రహదారిపై స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అందరూ సమానమేనని కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలన్నారు. బాబు జగజీవన్ రామ్ సమాజంలో అస్పృశ్యతను రూపుమాపేందుకు కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రారం సర్పంచ్ సంతోష్, నవీన్ కుమార్, ఉప సర్పంచ్లు నర్సింహులు, భానుప్రసాద్, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు రామచంద్రం, ఎంఆర్పీఎస్ నాయకులు మురళి, తొంట దుర్గపతి, కాడిగల్ల మల్లేశం, గడ్డం సురేష్, రమేష్, కర్ణేసాయిలు, నర్సింహులు, బాష్పల్లి పాండు, సుధాకర్, చిన్నశంకరపేట మాజీ సర్పంచ్లు శ్రీమాన్ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలం హెడ్ క్వార్టర్లో మరి సబ్ స్టేషన్ ప్రక్కన ఉన్నటువంటి జగజీవన్ రామ్ రేస్ కార్యక్రమంలో స్థల కార్యక్రమంలో భాగంగా ఇక్కడ జయంతి ఉత్సవాలను గత 2-3 సంవత్సరాల నుంచి మరి రాజన్న గారు సర్పంచ్ ఉన్న తరుణం నుంచి కూడా మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీనికి మేము ఇక్కడ దళిత నాయకులు అందరము నిర్ణయించవలసిన విషయం ఏంటంటే, మనం ఇంకా చాలా నిద్రపోతున్నాము. మనకు సహకారం అందించాలంటే మనము ప్రేమతోని తీసుకోవచ్చు, డిమాండ్తో కూడా తీసుకోవచ్చు. కానీ మన దగ్గరనే చైతన్యం లేదు. మన పిల్లలు, రేపు వచ్చే పిల్లలు ఇంకా చాలా చైతన్యంలో భాగంగా వెనుకబాటులో ఉన్నారు. బాబు జగజీవన్ రామ్ యొక్క 118వ జయంతి పురస్కరించుకొని మరి మా శంకరపేట మండలంలో దళిత సంఘ నాయకులు అందరూ మేము అందరం కలిసి ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర వహించి మరి బీహార్ అనే రాష్ట్రంలోనే కులాలంటేనే పిచ్చి, అలాంటి రాష్ట్రంలో మరి పుట్టి ఆ కులం అంతం చేయాలి, ఈ అంటరానితనాన్ని అంతం చేయాలి, మరి అన్ని జాతులు ఒకటే, అన్ని కులాలు ఒకటే అనే నినాదం ఇచ్చి మరి భారతదేశ ఉప ప్రధానిగా సేవలు అందించి ఈ భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర వహించిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. మరి తప్పకుండా పంచవార్షిక ప్రణాళికలు పెట్టి ఆనాడు నెహ్రూ గారు ఈ దేశం గురించి ఎంత ఆలోచన చేశారో, అంబేద్కర్ ఎంత ఆలోచన చేశారో, బాబు జగజీవన్ రామ్ గారు కూడా ఈరోజు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతిని పురస్కరించుకొని మరి ప్రతి సంవత్సరం మహానీయుల జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ శంకరంపేట సబ్ స్టేషన్ దగ్గర 2 గుంటల భూమి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాలకు విన్నవించుకున్నాం. కానీ ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో అమలవుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా మహానీయుడిని కొనియాడడం ప్రభుత్వాలు ఎస్సీలను ప్రోత్సహిస్తుంది. కుల మతాలకు అతీతంగా అందరినీ రాజకీయంగా ఎదగడం కోసం అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అన్ని రకాలుగా ప్రభుత్వాలు ఇస్తుంది. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు అందరూ కూడా రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదేమైనా మహానీయుడిని అడుగుజాడలో ఇప్పటి యూత్ కూడా ఉండాలని చెప్పేసి కొనియాడుతున్నాం. మరి ఓటమి లేని రాజకీయంగా ఎదిగి ఎప్పుడు కూడా ఓటమి చూడని మహా గొప్ప నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి మా శంకరపేట మండలంలో మా దళిత ఆత్మీయ కుటుంబ సభ్యులు అన్న రాజేంద్ర గారి మాజీ సెక్రటరీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఘనంగా మండలెట్టుకోల్లో చేసుకోవడం జరుగుతుంది, ఘనంగా జయంతి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ మానేలి కోసం ఎంత చెప్పినా తక్కువనే. ఈరోజు ఇంత స్వేచ్ఛగా, ఇంత ప్రజాస్వామ్యంగా ఉంటున్నామంటే మేము దళితులకు వారు మా కోసం పోరాడిన అనే అడుగుజాడలో నడుస్తామని మా దళిత సోదరులందరం మేము కంకణ పిడుగులాగా మేము సమాజాన్ని ఇంకా మేలుకోటు జరుగుతున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా కొంచెం ఇప్పటిదాకా మా మురళి గారు చెప్పినట్టు ప్రభుత్వాల్లో మాకు వెసులుబాటు కోసం మంత్రి పదవులు కానీ వివిధ రాజకీయంగా చైతన్యమైతానికి సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వాలు మాటలకే కాదు చేతులలో కూడా ఉండాలని ఈ సందర్భంగా ప్రభుత్వాలకు వినిపించడం జరుగుతుంది. అలాగే ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రజల కోసం పోరాడిన ఆ రోజు అంబేద్కర్ గారు కావచ్చు. ఈరోజు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు మరవలేనివని నిజాంపేట మండల కేంద్రంలో దళిత సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు అన్నారు. ఈ మేరకు నిజాంపేట నూతన బస్టాండ్ మరియు గ్రామ పంచాయతీ ఆవరణలో ఆదివారం జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు మరవలేనివని నిజాంపేట మండల కేంద్రంలో దళిత సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు అన్నారు. ఈ మేరకు నిజాంపేట నూతన బస్టాండ్ మరియు గ్రామ పంచాయతీ ఆవరణలో ఆదివారం జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇలాంటి మహనీయులకు ఆదర్శంగా తీసుకుని వారు అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ పరశురాములు, కార్యదర్శి నర్సింహులు, శ్రీనివాస్, నాయకులు, వార్డు సభ్యులు బండారి ఎల్లం, కొమ్మట బాబు, కొమ్మట సుధాకర్, పిపి తాడం వెంకటేష్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, బజాజ్ రంజిత్ గౌడ్, బండారి తిరుమల్, చంద్రయ్య, జాల పోచయ్య, పంజాబాబు, రాజు, నర్సింహులు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ ఇస్మాయిల్ ఖాన్ గూడ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో శ్రీనివాస్ నగర్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్ పోచారంలోని ఇస్మాయిల్ ఖాన్ గూడ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో శ్రీనివాస్ నగర్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, మేడ్చల్ జిల్లా బీఎస్పీ పార్టీ అధ్యక్షులు వల్లమల్ల ప్రవీణ్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఇటుకల కృష్ణారెడ్డి, పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ బద్రి హేమంత్, మేడ్చల్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు గొంగుల బాలేష్ పాల్గొన్నారు. మోత్కూరు మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్ నల్ల మధు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు కాలనీలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం శ్రీనివాస్ నగర్ కాలనీ వాసులు నడుం బిగించారన్నారు. కాలనీలో గత 4 ఏళ్లుగా పార్కు లేకపోవడంతో పిల్లలు రోడ్లపై ఆడుకుంటూ ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యకు పరిష్కారంగా ప్లాంటేషన్ డ్రైవ్ చేపట్టామన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజున ఒక మొక్కను నాటి దాని బాధ్యతను తీసుకోవాలన్నారు. పొల్యూషన్ పెరుగుతున్నందున భావితరాలకు ప్రాణవాయువును అందించడమే తమ లక్ష్యమన్నారు. బతుకమ్మ, దసరా వంటి పండుగలకు ఈ ప్రాంతాన్ని వేదికగా మారుస్తామని, ఇందుకు దాతలు సహకరించాలన్నారు. అదేవిధంగా దాతలు కూడా ముందుకు వచ్చి ప్రతి విషయంలో సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నగర్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు మరియు పిల్లలు పాల్గొన్నారు. శ్రీనివాస్ నగర్ కాలనీ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ కి విచ్చేసిన పెద్దలందరికీ మొదటిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఈ ప్రోగ్రామ్ కి మెయిన్ రీజన్ ఏంటంటే, మాకు ఇంతవరకు ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి మా కాలనీ మెంబర్స్ చిన్న పిల్లలు అందరూ రోడ్ల మీదనే తిరుగుతున్నారు. చిన్నపిల్లలు అందరూ ఆడుకోవడము, ఈ డాగ్స్ ఇవన్నీ ఉండడము, చిన్నపిల్లలకి ఏదో చిన్న ఇంజరీస్, వెహికల్స్, ఇక్కడే మనకి పెద్ద మార్కెట్ ఉంటుంది. సో మాది అది సేఫ్ కాదు. సో ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్నాము ఒక పర్ఫెక్ట్ ప్లేస్ కావాలి. చిన్న మాకు వినాయకుడి ప్రోగ్రామ్స్ కూడా మేము కరెక్ట్గా జెన్యున్గా చెప్పాలంటే రోడ్డు మీదే సెలబ్రేట్ చేసుకున్నాము. సో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు అయ్యేవి. సో అందుకే కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు డిసైడ్ అయ్యి ఇక్కడ అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు యూనిటీగా అనుకునే వచ్చాము. సో ఇదొక స్టెప్ ఫార్వర్డ్ చేశాము. సో ఇది ఒక మంచిగా డెవలప్మెంట్ అయ్యి ఇది పెద్దగా సక్సెస్ అవ్వాలని అందరం కోరుకుంటున్నాం. దీనికి పెద్దలందరూ సపోర్ట్ చేయాలి అని, డొనేషన్స్ కూడా రావాలని చెప్పేసి, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చేయండి అని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇక్కడ నాటిన ప్రతి ఒక్క మొక్క రెస్పాన్సిబిలిటీస్ మేము తీసుకుంటాము. చిన్న అకేషన్స్, బతుకమ్మ, దసరా సెలబ్రేషన్స్ కి, ఈ చిన్న ఈవెంట్స్ సార్ పోలీస్ ఇక్కడ ఇచ్చేసినటువంటి ఇస్మాయిల్ ఖాన్ కూడా అన్ని పార్టీల లీడర్లకి, అలాగే పోచారం ఐటీ కారిడార్కి సంబంధించిన ఎస్ఐ నాగేశ్వరరావు సార్కి, మరీ ముఖ్యంగా కమిషనర్ మేడం కొన్ని అనివార్య కారణాల వల్ల రాకపోవడం జరిగింది. ఆయన కూడా మేడంకి కూడా మేము అందరం కలిసి మా కాలనీ ప్రజల తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎస్పెషల్లీ మా కాలనీకి సంబంధించి ఇస్మాయిల్ ఖాన్ గూడలో శ్రీనివాస్ నగర్ కాలనీ అనేది చాలా పెద్దది, 900 చిల్లర ప్లాట్లు కలిగినటువంటి ఏరియా, అలాగే 52 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఏరియా. అందులో ఇది 2200 గదాలకు సంబంధించిన పార్క్ ఏరియా అండి. దీన్ని ఇంతకుముందు కూడా గత 6 ఏళ్ల నుంచి కూడా ఎవరు కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పి పట్టించుకోలేకపోయారు. ఈరోజు అందరి సహకారంతో, ఎస్పెషల్లీ మా కాలనీ యొక్క ప్రజల సహకారంతో అందరూ కూడా ముందుకు వచ్చి దీన్ని డెవలప్ చేయాలన్న సదుద్దేశంతో మేము అందరం కూడా పెద్దవాళ్ళతో కలిసి దీన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మా యొక్క కాలనీ ప్రజలకి, ఎస్పెషల్లీ మా కాలనీలో ఉన్నటువంటి మా చెల్లెలకి, అక్కలకి, వదినలకి, అలాగే ఇస్మాయిల్ ఖాన్ కూడా లీడర్స్కి, మరీ ముఖ్యంగా చైర్మన్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ దీనికి ఎటువంటి లోటుపాట్లు జరగకుండా మీ అందరి సహకారంతో, అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రేపటినాడు మన పిల్లలు కానీ మన పెద్దలు కానీ అందరూ కూడా ఇక్కడ వాకింగ్ ట్రాక్ నిర్మించుకొని వాకింగ్ చేస్తూ ఇది ఒక ఏరియా అంటూ ఉంది అని చెప్పి గుర్తించుకొని ఈ పోచారం ఐటీ కారిడార్లోనే ఇది ఒక పెద్ద ఏరియా అని చెప్పి గమనించాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈరోజు శ్రీనివాస్ నగర్ కాలనీ గట్కేసర్ పోచారంలో లిమిట్స్లో పెద్ద కాలనీ అంటే ఇది ఒక కాలనీ. 900 ప్లాట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ మంచి అవకాశం ఇక్కడ ఉన్న ఒక ప్లేసు దగ్గర దగ్గర 1200 నుంచి 600 స్క్వేర్ ఫీట్ దాకా ఇక్కడ ల్యాండ్ ఉంది. దాన్ని వినియోగం చేసుకోవాలంటే మల్టీపర్పస్గా చేసుకోవచ్చు. ఒకటే ఫంక్షన్ హాల్ చేసుకోవచ్చు, దేవుడు వినాయకుడి గురించి చేసుకోవచ్చు, గార్డెన్ చేసుకోవచ్చు, చిల్డ్రన్స్ స్పోర్ట్స్ గురించి చేసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని ఇవన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. ఇది బర్త్డేలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళు కానీ ఇది మాది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ బర్త్డే చేసుకోవాలా. ఆ బర్త్డే రోజు ఒక్కొక్క చెట్టు పెట్టుకోవాలి. అది మీ అందరికి కాలనీకి సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి ఇది మాది అనే ఉద్దేశంతో మీ కొడుకు పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నారో ఈ చెట్లను కూడా ఆ విధంగా పెంచాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తూప్రన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 395వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 6వ వార్డులో చేపట్టారు. వార్డులోని పరిసర ప్రాంతాల్లో ముళ్ల పొదలను చెత్తాచెదారాన్ని తొలగించారు. దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సీసీ రోడ్లను చీపులతో ఊడ్చి శుభ్రపరిచారు. తూప్రన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 395వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 6వ వార్డులో చేపట్టారు. వార్డులోని పరిసర ప్రాంతాల్లో ముళ్ల పొదలను చెత్తాచెదారాన్ని తొలగించారు. దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సీసీ రోడ్లను చీపులతో ఊడ్చి శుభ్రపరిచారు. గ్రామాన్ని నిరంతరంగా శుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, మాజీ సర్పంచ్ పుష్పలత, వార్డు సభ్యులు పిట్ల వేణు, రేఖా నాగరాజు గౌడ్, సరిత పరమేష్ గౌడ్, అంగన్వాడీ టీచర్లు లావణ్య, స్వర్ణలత, ఐకేపీ వివోఏ సంతోష, ఆశా వర్కర్ ఇందిరా, గోపాలమిత్ర అశోక్, మేకింగ్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. 395వ స్వచ్ఛ భారత్ కార్యక్రమం 6వ వార్డులో చేయడం జరిగింది. ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాబు జగ్జీవనరావు జయంతి కార్యక్రమానికి కూడా మేము అందరం ఉండి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసి తర్వాత జగ్జీవనరావు జయంతిని కూడా జరుపుకోవడం జరిగింది. మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ప్రతి ఆదివారం నిర్వహించేటటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు 6వ వార్డులో నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు మేము 395 వారాలుగా నిరంతరంగా మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ప్రధానంగా మా గ్రామంలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది లేకుండా, మరి చెత్త చెదారం లేకుండా, మరి ముళ్ళ పొదలు లేకుండా ప్రతి ఆదివారం కూడా ఈ కార్యక్రమంలో మేకిన్ యువత కానీ, గ్రామంలో ఉన్నటువంటి ఐకేపీ వివోఏ కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, ఆశా వర్కర్ కానీ ప్రతి ఒక్కరు, అదేవిధంగా పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఉప సర్పంచ్ గారు, పంచాయతీ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ప్రధానంగా ఏంటంటే మా గ్రామాన్ని ఎప్పటి కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాము. మున్ముందు కూడా ఈ కార్యక్రమాలను మంచి ప్రణాళికతో తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి నాని యాదగిరి మరియు నియోజకవర్గంలోని మార్కెట్ యార్డు చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు నిన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేవలం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని మాత్రమే వేయటం జరిగిందని వారు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి నాని యాదగిరి మరియు నియోజకవర్గంలోని మార్కెట్ యార్డ్ చైర్మన్లు, కౌన్సిలర్లు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంక్షారెడ్డి, మార్కెట్ చైర్మన్ వీరిపాక శ్రీనివాస్ రెడ్డి, గజ్వేల్ మార్కెట్ చైర్మన్ బంటేరు నరేందర్ రెడ్డిలు మాట్లాడుతూ నిన్న కేవలం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని వేసి రావటం జరిగిందని, అక్కడ ఎలాంటి దాడి చేయలేదని, బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. క్యాంపు కార్యాలయాన్ని అసాంఘిక కార్యక్రమాలకు వాడుతున్నారని, బర్త్డేలు, సమావేశాలు నిర్వహించడం కరెక్ట్ కాదని, అవసరమైతే ఎమ్మెల్యే కేసీఆర్ వచ్చి ఉండి కార్యక్రమాలు చేయాలని, మీకు ఏ హోదా ఉందని కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని మీడియా ముఖంగా చెప్పడం విడ్డూరంగా ఉందని, మేము తమ కార్యాలయంలో సమావేశం నిర్వహించుకుని 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం లేకపోవడం చూసి తాము రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని వేసి రావటం జరిగిందన్నారు అని, అలాగే మళ్ళీ రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని తీసివేసిన ప్రతాప్ రెడ్డి తన సొంత అవసరాలకు వాడుకుంటున్నారని, బర్త్డేలు, సమావేశాలు నిర్వహించడం కరెక్ట్ కాదని, క్యాంప్ ఆఫీస్ కట్టిన తర్వాత ఇప్పటి వరకు అప్పటి ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా కార్యాలయంలోకి రాలేదని, తన ఇష్టారాజ్యంగా వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని, రేపటి బంద్ పిలుపునిచ్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడానికే అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పటికైనా పిచ్చి పిచ్చి మాటలు మానుకో. ప్రజల మనసు దోసుకోవాలంటే ఈ విధంగా రెచ్చోటు కాదు. రేపు బంధు పిలిపించినాడు, దేనికే బంధు? నువ్వు ఏం పడగొట్టివే?
గత 10 సంవత్సరాలు ఎప్పుడు కొట్టిరా? ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయి. మేము చెప్పిన హామీలు లేని పనులు కూడా ఇలా ఉచిత కరెంట్ కానీ సన్న బియ్యమే మీరు వరి వేస్తే సన్న బియ్యం వేస్తే సన్న ఓట్లు వేస్తే ఉరి పెడతామన్నారు. కలెక్టర్ వెంకటరామరెడ్డి ఫెడరల్ షాప్లను పిలిచి కేసులు పెడతా అన్నాడు. మీ ప్రభుత్వంలో గట్మండి చేసారు, మా ప్రభుత్వంలో వేస్తేనే సన్న ఓట్లు పెట్టి 500 రూపాయలు గిట్టుబాటు ధర మేము ఎక్స్ట్రా ఇస్తున్నాం మీకు. అటువంటి ప్రభుత్వం మాది. మీరు ఏదో నువ్వు ప్రజలను రెచ్చగొట్టి ప్రజల మధ్యలో మబ్బం కట్టుకొని చూస్తున్నావు. అది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా నీ పద్ధతులు మార్చుకో. దళితులకు ఇంటికి ఉద్యోగం ఇస్తాను ఇచ్చిండా, రుణమాఫీ చేస్తాను చేసిండా? అన్ని దొంగ అసత్య ప్రచారం పలికి అధికారంలోకి వచ్చి దాసుకుర్రు. మళ్ళీ గురించి మాట్లాడే అర్హత ఉందా మీకు? ఇలా రోడ్డు మీద బికార్ అయిపోయారు, కూలి దొరకక తిరుగుతురు, రోడ్ల పడి తిరుగుతురు. ఇలా ఎవరి పాపం అది? మీ ఎమ్మెల్యే పాపం, మీ కేసీఆర్ పాపం. మళ్ళీ సార్ ముంపు బాధ్యత ఇలా ఆ ఉసిరే ముడతారు ఖచ్చితంగా ముడతారు. అందుకే నేను ప్రజలు ఆలోచించి కింద దింపారు, నెక్స్ట్ కూడా దింపుతారు. మీరు ఏం చేసినా, ఏం డ్రామాలు ఆడినా, ఏం చేసినా మా రేవంత్ కూడా మీ పప్పులు ఉడికాయి, గజ్వేలు ఉడకని. ఎందుకంటే గజ్వేల్ కాంగ్రెస్ అడ్డాయి. గజ్వేల్ అంటేనే కాంగ్రెస్ అంటే గజ్వేల్. దీనిలో చూస్తాం రాబోయే రంగంలో అనవసరంగా ఏదో వేస్తామని ప్రెస్లకు వచ్చి మాట్లాడుకుని మీకు దమ్ము తయారనుకుంటే పబ్లిక్ ఎవరు మీ జరిగినటువంటి మేము పోయి మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో మన ఎమ్మెల్యే కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్లో పెట్టడం జరిగింది. అది ఒక గవర్నమెంట్ బిల్డింగ్. ఇప్పుడు బీఆర్ఎస్ బిల్డింగ్ లెక్క దాన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. మేము చెప్పేది ఒకటే, నిన్న మేము మా క్లీన్ అండ్ క్లియర్ ఉద్దేశం ఒకటే ఉండే, పోయి అక్కడ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టేసి రావాలి అనేసి. ఎందుకంటే మనకి ఆల్రెడీ ప్రతి బిల్డింగ్కి, గవర్నమెంట్ బిల్డింగ్కి, గవర్నమెంట్ ఆఫీస్కి సీఎం గారి ఫోటో, ఏ గవర్నమెంట్లోనైనా సీఎం గారి ఫోటో ఉండాలి అనేసి ఆర్డర్స్ ఉన్నాయి. దీన్ని పట్టుకొని మేము అది కూడా ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక పింఛన్ ఇవ్వలే. మరి ఇప్పటికి కూడా డెవలప్మెంట్ విషయంలో నువ్వు సమావేశాలు ఏర్పడి ముఖ్యమంత్రి గారు, మీరు క్యాబినెట్ ఉన్న వ్యక్తి, మీరు కలెక్టర్ని పిలుచుకోవచ్చు, అధికారులను పిలుచుకొని ఓ రివ్యూ మీటింగ్ పెట్టు, ఏర్పాటు చేసి మరి గజ్వేల్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరుగుతుంది, ఏం జరగలేదు. అప్పుడు పడుచుకోకపోతే అప్పుడు ఫామ్ హౌస్లో ఉంటుంది, ఇప్పుడు ఫామ్ హౌస్గా పరిమితం అవుతుంది. మేము పడితే దాడులు అంటివి. మరి ఒక నాయకుడు చెప్తాడు, మన బస్టాండ్లో పోయి బస్టాండ్ నిర్మాణం ఎప్పుడు స్టార్ట్ చేసారు? ఒక బస్టాండ్ తీసుకుపోయి ఊరవతల కొడుతున్నాడ కోమడిపండు దగ్గర, ఒక బస్టాండ్ పెంగపూర్లో స్టార్ట్ చేసినావు, ఒక బస్టాండ్ ఏమో మరి మంచి బస్టాండ్ను కూలగొట్టి అక్కడ మార్కెట్ నిర్మాణం చేస్తుంది. మరి భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిపక్షాలను ఎలా అణిచివేయాలనే ఆలోచనపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదన్న మెదక్ మాజీ ఎమ్మెల్యే. రానున్న రోజుల్లో మళ్లీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే అన్న నర్సాపూర్ మెదక్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్. వెల్దుర్తి పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమక్షంలో సునీత లక్ష్మారెడ్డి జన్మదిన వేడుక. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 395వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం. గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించిన డీసీసీ అధ్యక్షురాలు. నిన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని మాత్రమే పెట్టామన్న ఆంక్షారెడ్డి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.